ఛానలుకి స్వాగతం. ఏప్రిల్ 8వ తేదీన రాబోతున్నటువంటి సూర్యగ్రహణం అనేది 350 ఏళ్ల తర్వాత వస్తుంది. అలాగే అదే రోజు అమావాస్య కూడా. ఈ విధంగా సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా తులారాశి వారికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 4 శుభవార్తలు వారు వినబోతున్నారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, ఎటువంటి అనుకూల ఫలితాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోకి వెళ్తే చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. అలాగే అనుకున్న విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే 350 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 8వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం అలాగే అదే రోజు అమావాస్య కూడా రాబోతుంది. ఈ విధంగా రెండూ కలిసి రావటం మూలంగా గ్రహస్థితిలో మార్పుల కారణంగా తులారాశి వారికి చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. 4 శుభవార్తలైతే వారు వినబోతున్నారు. దాంట్లో మొదటిది ఏంటి అంటే కనుక ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరబోతుంది. ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అతి పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది. ఇంతకాలం ఎటువంటి అవకాశాలు వచ్చినా కానీ అవి మీకు సంతృప్తికరంగా లేవు. కానీ ఈ సమయంలో వచ్చే అవకాశాలు మీకు చాలా సంతృప్తికరంగా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా మీరు ఆశించిన ఉద్యోగాన్ని అయితే పొందుకోబోతున్నారు. దానికి సంబంధించి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రకంగా ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురుచూస్తున్న వారికి చక్కటి శుభవార్తనైతే వినిపించబోతుంది. ఉద్యోగం వచ్చిందనే శుభవార్త మీరు వింటారు. ఈ ఉద్యోగం అన్ని విధాలుగా మీకు నచ్చటం, అలాగే ఉద్యోగంలో అతి త్వరలో జాయిన్ కావటం కూడా జరుగుతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక తులారాశికి చెందిన వారు ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా కావచ్చు, కొన్ని నెలలుగా కావచ్చు, మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీకు నచ్చే సంబంధం మీ ముందుకు రావటం లేదు. దీంతో మీరు ఎంతో నిరాశలోకి వెళ్తున్నారు. పెళ్లి అనేది మీ యొక్క జీవితంలో ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అటువంటి వారికి అద్భుతం జరగబోతుంది. మీకు ఈ సమయంలో వచ్చే సంబంధం ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో ఒక జీవిత భాగస్వామి మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవ్వాలని ఎన్నో రోజులుగా కలలు కంటున్నారో అటువంటి సంబంధం మీ ముందుకు రావటం జరుగుతుంది. ఈ యొక్క శుభవార్త మీకు, మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది. ఈ విధంగా ఒక మంచి సంబంధం రావటం, ఆ సంబంధాన్ని మీరు నిశ్చయం చేసుకోవటం, అతి త్వరలో పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా త్వరలోనే మీ పెళ్లి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశీయానం. విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు. ఎన్నో రోజులుగా దీనికోసం ప్రయత్నాలు చేస్తూ ఎన్నోసార్లు నిరాశ చెందిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరుగుతుంది. మీరు ఏవైతే సమస్యలను అంతకుముందు ఎదుర్కొన్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారాలైతే దొరకబోతున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది. అలాగే పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరటంతో మంచి అవకాశాలు మీకు వస్తాయి. అలాగే మీకు వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవటం, ఆర్థికంగా డబ్బు సమకూరటం, ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో అంటే గ్రహణం తర్వాత కనిపిస్తున్నాయి. గ్రహస్థితి వీరికి పూర్తిగా అనుకూలంగా ఉంది. అందుకే ఇటువంటి శుభవార్తలైతే వీరు వినబోతున్నారు. ఇక 4వ శుభవార్త ఏమిటి అంటే కనుక సంతాన యోగం. ఎంతో కాలంగా తులారాశికి చెందిన వ్యక్తులు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అద్భుతం జరగబోతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి శుభవార్తనైతే మీరు వింటారు. అంటే అది న్యాచురల్ గా రావటం కావచ్చు, లేకపోతే ఏవైనా మెడిసిన్స్ వాడటం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక మంచి వైద్యుడికి సంబంధించి ఎవరైనా మీకు సలహా ఇవ్వటం, ఆ వైద్యుడి దగ్గరికి వెళ్లటం, అలాగే ట్రీట్మెంట్ తీసుకోవటం, ఈ విధంగా మీ యొక్క ఆశ నెరవేరటం, ఇటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ విధంగా 4 శుభవార్తలైతే తులారాశి వారు వినబోతున్నారు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకంలో గ్రహణం తర్వాత అద్భుతమైన ఫలితాలనైతే వారు చూస్తారనే చెప్పుకోవాలి.
అయితే తులారాశి వారు శివారాధన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ కూడా వీరికి మేలు చేస్తుంది. అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయటం కూడా శ్రేయస్కరం. చూశారు కదండి, ఏప్రిల్ 8వ తేదీన రాబోతున్నటువంటి సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత తులారాశి వారు వినబోయే 4 శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు. ఎటువంటి అంశాల్లో శుభవార్తలు వింటారు, ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది అనే వివరాలు కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.